రాజీనామా చేశారు. ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డితో ఎందుకు డిఫీట్ వచ్చింది మీకు? ఆ రోజు అదే మీరు అన్నట్టు ఇందాక ప్రప్రథమంగా మీ తెలుగు వన్ ఛానల్ ఇక్కడికే రావడం, ఆ రోజు కూడా సవివరంగా నేను చెప్పడం జరిగింది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వ్యవస్థలు కుప్పకూలాయి, ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం, ఓకే, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనడం. కానీ నేను ఒక స్పెషల్ ఆఫీసర్, నేను ఐపీఎస్ అధికారిగా ఉండి, రాయలసీమ ఐజీగా ఉండి, స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్గా, తర్వాత మైనారిటీ కమిషనర్గా, ఎప్పుడు కూడా ఏ వర్గంతో కూడా, ఏ సామాజిక వర్గంతో కూడా ఊరికనే సీట్లు ఇవ్వడం, సాధికారత గురించి మాట్లాడడం, తర్వాత ఎప్పుడు కూడా ఆయన సాయంత్రం అయితే ఇంట్లో కూర్చోవడం తప్ప ఒక ఏమి చేయవచ్చు మనం ఒక సామాజిక వర్గానికి, ఏదో ఒక జమీందారులాగా, ఒక పెత్తందారులాగా కొన్ని సీట్లు ఇచ్చాము మీకు అంతే, అలా పడి ఉండండి అనే వ్యవహార శైలి నచ్చక చాలామంది ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు. కొందరు మన జక్కంపూడి రాజా గారు, ఈవెన్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు. నిన్న కూడా చూసాం. మాకెందుకో ప్రజానాడి అర్థం కాలేదు, మాకందరికీ అర్థమైంది. మరి ఎవరినైనా అడిగి ఉంటే ఖచ్చితంగా అప్పుడే చెప్పేవాళ్ళు. ఐఏఎస్ అధికారుల గురించి చెప్తున్నారు ఇప్పుడు అక్కడ, ధనుంజయ రెడ్డి ముఖ్యంగా అనే ఒక పేరు కూడా చెప్తున్నారు వాళ్ళు. అడిగి ఉంటే మీరు అన్నట్లు అర్థమై ఉండేది. ప్యాలెస్ నుంచి ఎప్పుడైనా బయటకు వస్తే అప్పుడు అర్థమై ఉండేది. ఒకటి బయటికి రావడం, ఒక కాన్స్టిట్యున్సీ విజిట్ వదిలేయండి, జిల్లాల కూడా ఆయన పోని పరిస్థితి ఉండింది. మేము చెప్పాము కూడా, అదిగో ఇసుక అక్రమాలు, మద్యం అక్రమాలు, తర్వాత హౌసింగ్లో ఇది, తర్వాత ఏ విధంగా ఏదైతే పథకాలన్నీ ఉన్నాయో, సో ఎంప్లాయీస్ను వేధిస్తున్న తీరు, టీచర్లను కూడా నేను చెప్పాను మొన్న, మీరు ప్రప్రథమంగా ఇక్కడ ఈ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా, టీచర్లతో వాళ్లకు ఏ విధంగా బిజీ పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని వేధింపులకు గురి చేయాలి, ప్రొక్యూర్ చేసేదేమో మెటీరియల్ బల్లల దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి సెంట్రలైజ్డ్, ఈవెన్ బైజూస్ లాంటి వ్యవహారం, ఇవన్నీ వేధించే కార్యక్రమాలు వాళ్ళకు ఎక్కడా చూడలేదు మేము చరిత్రలో. టీచర్స్ బిల్డింగ్లు కట్టి ఇంజనీర్లు సూపర్వైజ్ చేయడం, ఇంజనీర్లు బిల్డింగ్లు కడితే టీచర్లు సూపర్వైజ్ చేస్తారు. కానీ ఈ విధంగా పోలీస్ వ్యవస్థకు వాళ్లకు కనీసం వాళ్ళ ఏదైతే వాళ్ళకు అలవెన్సెస్ ఇవ్వాలను అది ఇవ్వకపోవడము, తర్వాత ఎంప్లాయీస్కు ఐఆర్లు అనడం. అంటే ఆయన ఒకటే నమ్ముకున్నాడమ్మా, ఓట్లు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా అధికారంలోకి రావాలనే తపన తప్ప, వ్యవస్థలు తర్వాత ఇవన్నీ ఏ విధంగా ఏమైనా నాశనమైనా పర్వాలేదు అనే రీతిలో ఆయన యొక్క పాలన సాగింది. ఒక సామ్రాట్ ఇంట్లో కూర్చొనే విధంగా సాగింది నియంత పాలన. ఇక నియంతనండి, తర్వాత ఏదైనా అనొచ్చు. ఇక ఇప్పుడు తెలుగుదేశం మా వాళ్ళందరూ సైకో అనడం, తర్వాత అంటే ప్రజాప్రతినిధులతో కానీ, సర్పంచుల దగ్గర నుంచి, మొన్న కూడా ఆయన ఎలక్షన్ తర్వాత వాలంటీర్లకు కూడా కృతజ్ఞతలు అన్నాడు. కానీ మా కార్యకర్తలకు, సర్పంచులకు, నాయకులకు కృతజ్ఞతలు అనలేదు. మీరు 4వ తేదీ చూస్తే రౌడీలకి, గోండాలకి కృతజ్ఞతలు అనాల్సిందేమో. అదే అందరికీ అసలు ఒకటి నమ్ముకున్నాడు ఆయన, ఎవ్వరు లేదు ఇక నేనేదో ఇలా ఎవరితో వేస్తున్నాము, ఏదో కనపడతా ఉందని. నేను అప్పుడు కూడా అన్నాను, 13.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. రాజ్నాథ్ సింగ్ గారే వచ్చి చెప్పారు ఇక్కడ, వచ్చి 2.94 crores మాత్రమే ప్రజలకు బటన్ నొక్కి వేశారు, మిగతావి ఏమయ్యాయి అనేది కూడా ఇప్పటికీ అనుమానంగా ఉంది. ఎక్కడ పోయాయి 10 లక్షల, అధమపక్షం 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? మీరు చూస్తే 4వ తేదీ రిజల్ట్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ అయిపోయాయి, 30వ తేదీ కూడా ఇంకా అప్పులు వస్తున్నాయి, 4,000 కోట్లు అంటున్నారు. ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అప్పుడు ఎవరు చెప్పలేకపోయారు ఆయనకు. నాలాంటి వాళ్ళు ఒకసారి 2 సార్లు చెప్పాను, 1924 ఉండదని కూడా చెప్పాను ఒకరోజు నేను. సో మనం ప్రభుత్వంలో ఉన్నాము, అప్పుడు ప్రభుత్వంలో మీరు లేరు. సో ప్రజలు అంటే ఆయన అప్పుడు చాలా తీవ్రంగా స్పందించి నేను బటన్ నొక్కుతున్నా, గెలుస్తానని కూడా నాతోనే చెప్పాడు ఆయన. అట్లా కాదు సార్, మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా ప్రజలు అడుగుతారు, మన జవాబుదారీగా. సో ఆ జవాబుదారీతనం అనేది మనం అకౌంటబుల్ టు పీపుల్ అనేది మర్చిపోయారు. అది లేదు మైండ్లో. అధికారం దక్కించుకోవాలనుకున్నారు, దక్కించుకున్నారు. అధికారం కోసమే ఆయన యొక్క వ్యవహార శైలి అంట. ఏ విధంగా మనం అధికారంలోకి రావాలి అనే తపన,
ఎందుకంటే ఆయన ఒక ఇదిలో వెళ్ళిపోయాడు, ఒక భ్రమలో. మ్మ్. నేను ఒక్కడే ఉన్నా, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇక మళ్ళీ రాడు అనేది ఆయన మైండ్లో గట్టిగా ఎవరు ఎక్కించారు. అందులో 151 సీట్ అనేసరికి 151 సీట్లు ఇంకా అయిపోయింది. అపోజిషన్, ప్రతిపక్షం ఇక లేదు. ఇక ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్నాడు, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇప్పుడు. 11. సో ప్రతిపక్షం లేకుండా చేయాలని ముందేమో ఇక అయిపోయింది దీని పని, ఇక మేమే ఉంటామని అందరు అధికారులను కూడా కొందరు ఈయన భ్రమలో ఉండడం కాక కొందరు అధికారులను కూడా ఆ భ్రమలో దోశాడు ఈయన. ఓకే. వాళ్ళు కూడా ఈ భ్రమలోకి వెళ్ళారు. తర్వాత ఇప్పుడే కొంచెం ఇంకా రిలీజ్ అవుతున్నారు అనమాట. బేసిక్గా ఈ జవాబుదారీతనం కానీ, ప్రజలకు మంచి చేసి ఏ విధంగా ఇంకా మెరుగ్గా మంచి చేయగలం, అది ఏ సామాజిక వర్గానికి కానీ ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఆ స్పందన తీసుకోవడంలో విఫలమయ్యాడు. ప్రజలతో మమేక అవడంలో విఫలమయ్యాడు. ప్రజలను కలవడం ఒక్కరోజు కూడా, సరే ఏదో కరోనా వచ్చింది అయిపోయింది, ఇంకా తర్వాత ఇక్కడ చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ వస్తూనే గేట్లు ఎత్తేసిపేసి ఎంత హర్షాతిరేకాలు చేయొచ్చు కదా, చేయలేకపోయాడు ఆయన. కాన్స్టిట్యుయెన్సీ విజిట్స్ వదిలేయండి, జిల్లా విజిట్స్కి పోయి ఒకరోజు ఉన్న ప్రసక్తి మనం చూడలేదు. పొద్దున పోవడం, డిపార్చర్ విజయవాడ ఎయిర్పోర్ట్, అరైవల్ ఇది, మళ్ళీ 6 గంటలకు ఇంట్లో ఉండాలి ఆయన. మరి ఇంట్లో చాలామంది అన్నట్లు మరి ఏ విధంగా ఆయన టైం స్పెండ్ చేసేవాడు. ఇంకా కొందరు మా నాయకులు అన్నట్టు పబ్జీ ఆడుతుంటాడనో, లేకపోతే ఏదో టీవీ చూసి నెట్ఫ్లిక్స్ వాట్ ఎవర్, బట్ ప్రజలను కలవడం కానీ, నాయకులను కలవడం కానీ, తర్వాత ఎవరైతే ఆయన మీద అభిమానం చూపించారో, ఆయన కోసం కష్టపడ్డారో, ఆయనకు ఓట్లేసిన ప్రజల్లోకి వెళ్ళాలి విషయంలో అయితే ఖచ్చితంగా విఫలమయ్యారు.